వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో నిన్నటి వీడియోలో చెప్పినాం కదా, నాని పాపకి తీసుకున్న కాస్ట్యూమ్స్ అన్నీ చూపిస్తామనేసి చాలా మంది కూడా కామెంట్స్ పెట్టారు. అక్క నాని పాపకి జ్యువెలరీ ఏం తీసుకురు, ఆమెకి అసలు ఎలాంటి డ్రెస్ వేస్తారు అని చెప్పేసి చాలా మంది అడిగిరు కూడా. సో మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి నానిగానికి అయితే ఏమేమి తీసుకున్నాం అనేది అన్నీ చూపిస్తాము. ఈసారి అయితే మేము చాలా తక్కువ, మాకు ఉన్నా లేకున్నా నో ప్రాబ్లం, తనకైతే ఉండాలి అని చెప్పేసి స్పెషల్ గా వాళ్ళ కోసం అని చెప్పి మొత్తం షాపింగ్ చేసినాము. షాపింగ్ చేసి మా అక్క మొత్తం నీరసంగా అయిపోయింది. సో అట్లా అయ్యిందనమాట. ఎందుకంటే షాపింగ్ అని అంటే ఒక అది తిరగడము, మనకి అనుకున్న తగ్గట్టుగా అంటే మమ్మీ చీర తీసుకొని నాకు పిక్ పంపించింది అనమాట. ఆ చీర మీదకి సెట్ అయ్యేటట్టుగా మేమైతే సెలెక్షన్ తీసుకొని వచ్చినాము. సో ఇప్పుడైతే నానిగానికి 19th రోజు డే నుంచి నైట్ వరకు ఏ డ్రెస్లు వేస్తాము, ఆమెను ఎట్లా రెడీ చేస్తాం అనేసి ఆల్రెడీ చెప్పినాం కదా. మెహందీకి అయితే ఒక అక్క మన తుర్కపల్లిలో ఉంటుందని చెప్పినాము, ఆ అక్క వేస్తా అని చెప్పింది మెహందీ. బ్యూటీ పార్లర్ అక్కనేమో వచ్చేసి నల్గొండ నుంచి వస్తుంది కవితక్క. 19th రోజు మార్నింగే వస్తా అని చెప్పింది అక్క అయితే. సో ఇప్పుడైతే మాకు పార్లర్ నుంచి మెహందీ నుంచి అయితే వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ కాస్ట్యూమ్స్ కూడా అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకో పని అయిపోతుంది. ఇప్పుడైతే నానిగానికి ఏమేమి తీసుకొచ్చినాయో చూసేద్దాం. సో నానిగానికి అయితే 19th రోజు మార్నింగ్ మేము చెప్పినాం కదా, ఇక్కడ గుడి దగ్గర బోనాలు చేసి యాటన్ కోసం అనేసి. సో ఆ రోజు మార్నింగ్ అయితే ఈ లంగావని వేయాలి. ఈ లంగావని మనకి కరీంనగర్ నుంచి లతక్క అంటే మనకు మామిడికాయ పచ్చడి పెట్టి పంపించింది చూసినామా, ఆ అక్కనే నానిగానికి ఈ లంగావని గుట్టి పంపించింది. ఇది అట్లనే మూలకు ఉండిపోతుంది. సో ఆ రోజు మార్నింగ్ ఆమె బోనం ఎత్తుకుంటుంది కాబట్టి ఈ లంగావని వేయాలి ఆ రోజు మార్నింగ్. ఈ లంగా కూడా మస్తు పెద్దగా ఉంది. ఇప్పుడు ఆమెకి కరెక్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఆ రోజు బోనం ఎత్తుకున్నంత కొద్దిసేపు అయితే ఈ లంగా హాఫ్ సారీ మొత్తం వేయాలనుకుంటుంది ఈ రోజు. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి టైంలోనే మంచి అంటే ఎక్కువ బోనాలైనా పెళ్లికైనా సెట్ అయితే ఇవే. సో ఆ రోజు మార్నింగ్ అయితే ఈ లంగా బోనం అయిపోయిన తర్వాత ఇది చేంజ్ చేసేసి మమ్మీ వాళ్ళు వచ్చే ముందు ఈ లంగావని కట్టియాలి. ఈవినింగ్ కొంచెం ఫొటోస్ కూడా మంచిగా వస్తాయి కదా, తొందరగా రెడీ చేయించేసి కొన్ని హాఫ్ శారీ మీద. ఎందుకంటే నైట్ టైం అసలు యాక్చువల్లీ నైట్ కడదాం అనుకున్నా ఈ లంగావని, కానీ మళ్ళీ అనిపిస్తుంది నైట్ ఆమె టైర్డ్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే పూల జడ అంతసేపు 2-3 hours నిల్చొని ఫొటోస్ తీయడం, ఆమె కూడా టైర్డ్ అయిపోతుంది. అట్లా కాకుండా ఈవినింగ్ 5 లోపు ఆమెను రెడీ చేయించేసి కొంచెం మంచిగా ఫొటోస్ వస్తాయి కాబట్టి ఈ లంగావని వేద్దామని ఇప్పుడు నాకు ఆలోచన వచ్చింది. సో దాని మీదకి మ్యాచ్ అయ్యేటట్టు ఈ ఓని తీసుకున్నాము. మొన్న గజ్వేల్కి వెళ్ళిండే కదా, అక్కడనే షాపింగ్ చేసినాము. ఈ ఓని మాకు ఎక్కడ దొరకలేదు, 2-3 షాప్లలో దొరికినా కానీ సేమ్ ఇలాంటి కలర్ అయితే మాకు ఎక్కడ దొరకలేదు. సో ఇప్పుడు నెట్టడైతే తీసుకోలేదు చున్నీ, ఎందుకంటే ఆమెకు అసలుకే సమ్మర్ కుచ్చుకోపోతుంది అని చెప్పేసి నెట్టర్ని అట్లా తీసుకు. అంటే ఆ ఫ్యాషన్ కూడా అయిపోయినాయి అంట నెట్టర్లా. ఆల్రెడీ ఆమెకు ఒకటి ఉంది, మళ్ళీ ఇది ఈ క్లాత్ లో కూడా మెత్తగా స్మూత్ ఉన్న క్లాత్ లో తీసుకున్నాం. ఆమె కూడా కంఫర్ట్ ఉండాలి. అవును, ఎందుకంటే మమ్మీ వాళ్ళు చీర పెట్టి మళ్ళీ ఆమెకి చీర చేంజ్ చేసే వరకు అట్లా మమ్మీ వాళ్ళు వచ్చే ముందు ఈ హాఫ్ శారీ వేసి మంచిగా కొన్ని ఫొటోస్ దింపుదాం అనేసి ఈ హాఫ్ శారీ అయితే కుట్టించిన. ఈ హాఫ్ శారీ ఇక్కడ కుట్టించిన కూడా అందరికీ తెలుసు, అక్క దగ్గర కుట్టించిన అని. సో దాని మీదకైతే ఈ లంగావనిల మీదకైతే లోపల ఈ క్యాన్ లంగి వేయాలి. ఎందుకంటే మంచిగా కనిపిస్తుంది లంగా, తిరిగినా కానీ ఫొటోస్లలో మంచిగా కనిపిస్తుంది. అందుకే ఈ లంగా ఒకటి కూడా ఎక్స్ట్రా చేయించినాము. ఇంకా నైట్ అయితే ఎట్లాగో చీర ఉంటుంది, ఆమె అప్పటికి అలసిపోతుంది కాబట్టి చీరనైతే డైరెక్ట్ మీరు స్టేజ్ మీదనే చూడొచ్చు ఆమెకి చీర అనేది. ఇంకా బట్టలు అయితే ఇవి మెయిన్ నాని పాపకి. మాకంటూ ఇంకా మేము అసలు ఏం లేదు, ఏదేమైనా నో ప్రాబ్లం. అంటే నిన్న వీడియోలో చూపించినాం కదా, మగ్గం అదే కంప్యూటర్ వర్క్ వేయించిన బ్లౌజులు అనేసి అవి అని అనుకుంటున్నాము అంతే, కానీ ఇంకా తెలియదు. మా టైముని బట్టి మా హడావిడిని బట్టి ఆ చీరలు కడతాం, లేకపోతే సింపుల్ చీరలు బోనం ఎత్తుకొని వెళ్ళిపోతాము. టైం ఉంటేనేమో ఆ చీరలు, ఎట్లానే నైట్ ఎట్లా ఉన్నా మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి అంతా రెడీ అవుతాం కదా. పొద్దున ఇక అందరు చుట్టాలు వస్తారు, పని ఉంటది. పని ఎట్లాగో బోనాలు కాబట్టి ఇక తిరగడం ఉంటది. అట్లా ఏం నార్మల్ గా బోనాలు చేసుకొని ఏదైనా ఓకే అన్నట్టుగా అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోవాలి. సో నానిగానికి అయితే మెయిన్ అయితే ఇవి నేను తీసిన. ఇక నైట్ చీర తర్వాత ఇంకా ఆలోచిద్దాం. ఆమె టైర్డ్ని బట్టి ఆమె ఎనర్జీ ఉందనుకో. ఇక జ్యోతి తీసుకున్న డ్రెస్ ఉంది కదా, ఆమెకి డ్రెస్ మస్తు నచ్చింది. రోజు అడుగుతుంది, మమ్మీ నాకు ఈ డ్రెస్ వేయవా, మమ్మీ నాకు ఈ డ్రెస్ వేయవా అని చెప్పేసి. ఇప్పుడు ఏనాని నీ బర్త్డే రోజు మార్నింగ్ చేస్తాను, నా బర్త్డే రేపేనా అంటే ఆమెకి వెనస్డే అని చెప్పినాం అనమాట ఫంక్షన్. అవును, వెనస్డే రాగానే మమ్మీ రోజు నా ఫంక్షన్ అని అడుగుతుంది. కాదు నాని నెక్స్ట్ వీక్ అని అంటే, అబ్బా మమ్మీ ఏంది మమ్మీ నాకు వెనస్డే అని చెప్తున్నారు కానీ ఇంకా చేస్తలేదు నా ఫంక్షన్ అని అంటుంది. సో ఇది ఆమెకి వీలుంటే, ఆమె ఎనర్జెటిక్ గా ఫుల్ ఉంటే ఆ రోజు ఇది వేస్తా, లేకపోతే బర్త్డే రోజు మార్నింగ్ ఇది వేసేస్తా.
సో ఇప్పుడైతే బట్టలు అయితే అయిపోయినాయి. నానియానికి అయితే హాఫ్ సారీ మీదకి కలర్, హాఫ్ సారీ ఇట్లా బ్లూ ఉంది కదా, అందుకని చెప్పేసి ఇట్లా సిల్వర్ కలర్లో కొంచెం పింక్ స్టోన్ వచ్చింది. ఇది చీర మీదకే కాకుండా ఇంకా హాఫ్ సారీ మీద కూడా సెట్ అవుతాయి. ఇప్పుడే కాదు ఇంకా ఎప్పుడు ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతాయి అని చెప్పేసి, కాస్ట్ ఎక్కువైనా సరే అని చెప్పేసి తీసుకున్నాము, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ తీసుకోము కదా. సో ఇదైతే హాఫ్ సారీ వేసినప్పుడు ఇది ఒకటి వేస్తా. ఫస్ట్ క్రియాంచి వేసుకుంటున్నా, అన్ని ఆడపిల్లలాగా గాజులు వేసుకుంటున్నావు ఇవానికి కావాలంట. సో ఇగో ఈ చైన్ కూడా ఒకటి. మాకైతే కలర్ కాంబినేషన్ చూడగానే సింపుల్ గా మంచిగా ఉంది, ఎక్కువ హెవీగా లేకుండా. ఆమె వేరే ఏ డ్రెస్ లకైనా కూడా అడ్జస్ట్ చేసుకోగలుగుతుంది. తెగిపోతుంది, బాగుంది, మంచిగా తీసే. ఇవన్నీ అక్కకి నీకేం లేవు, అక్క చూసింది అనుకో నా అన్ని తమ్మునికి వేసిరా అని అంటది. ఆమె ఏడుస్తుంది ముందుగా, అవి తెగిపోతాయి. అరే రా, వద్దు క్రియాంచి ఇచ్చేసే, ఇచ్చే వద్దు. ఆ గొడవ బయట ఊరు వచ్చిరంట పిల్లి వీళ్ళతోటి మాకు ఈ బాధ ఉంటది అనమాట. అన్నది కావాలి, ఏది తీసుకుంటాది. ఇప్పుడైతే మరి ఘోరంగా టార్చర్ అంటే టార్చర్ చూపిస్తుండు. ఏ షాప్ కి పోయినా వాడు ఏం పడుతుంది కాదు. అక్కది అది మమ్మీకి ఇచ్చేసి, మమ్మీకి అమ్మకి ఇయ్యవా. ఫేస్ మాత్రం మస్తు పెడతాడు అలిగిన ఫేస్ అయితే. ఈ మమ్మీకి బాగుంది అక్కది, ఇచ్చే నాన్న. తెగిపోతుంది నాన్న, మళ్ళీ అక్క ఏడుస్తుంది క్రియాంశ్. వాటి మీదకి ఇయర్ రింగ్స్ ఇట్లా చిన్నగా వచ్చినాయి అనమాట, ఎందుకంటే పాప పెద్దగా అయిపోతుంది కాబట్టి ఇప్పటి నుంచి ఇలాంటి చిన్న చిన్నగా మెయింటైన్ చేయించాలి. అందుకని ఇట్లా చిన్నగా సింపుల్ గా కనిపించినాయి మాకైతే ఇవి. ఇదైతే నిజంగా మాకైతే ఫస్ట్ చూడంగానే నాకు శీర్షకైతే మస్తు నచ్చింది. ఇది తీసుకున్నాం, కాస్ట్ ఎంతైనా నో ప్రాబ్లం అని చెప్పేసి తీసేసుకున్నాం అనమాట. కాస్ట్ కూడా మంచిగా అయ్యింది. కానీ అనుకునే అన్ని మంచి ఒకే షాప్ లా అన్ని దొరికినాయి. అంటే మేము శారీ మీదకి ఎట్లా సెట్ చేయాలని అనుకున్నాము. అంటే మేము అన్ని ఇంటి దగ్గరనే ప్లాన్ చేసుకొని పోయినాం కాబట్టి మాకు ఇవన్నీ దొరికినాయి. ఆడిపోయి నువ్వు చూపియాలా అంటే చూపించలేదు. నీకు ఏం కావాలి? ఈ దండ తెగిపోతుంది నాన్న, ప్లీజ్ రా ఒక్కసారి దాన్ని వేసుకొని. ఎట్లా వేసుకుంటావు? ఇసి అంట లో ఇష్యలేదు, ఏం లేదు. ఇది వచ్చేసి వడ్డానము. యాక్చువల్లీ వడ్డానము వేరే మోడల్ లో చూసినాము. అయ్యో అక్క అయిన ముందు మనం ఏం తీయలేవి. యాక్చువల్కి ఇది వచ్చేసి నాన్నగారికి వడ్డానం తీసుకున్నాము. సో ఎందుకంటే నైట్ టైం ఫంక్షన్ కాబట్టి చీర షైనింగ్ వస్తుంది, వాటి మీదకి జ్యువెలరీ కూడా ఇట్లుంటే మంచిగా ఉంటది అని చెప్పేసి, అంటే అన్ని సేమ్ వైట్ స్టోన్ తోటి అన్నిటికీ ఇవే ఎక్కువ ఆమెకి ఇంపార్టెన్స్ ఇచ్చినాం అనమాట. వీటి కోసం అని చెప్పేసి తిరగని షాప్ లేదు, ఎన్ని షాపులు తిరిగినాము కానీ లాస్ట్ కి అయితే ఒక షాప్ లో దొరికినాయి. కానీ మంచిగా ఉన్నాయి, నీట్ గా ఉంది, మొత్తం వైట్ ఫినిషింగ్. అంటే ఇప్పుడు ఫ్యాషన్ కూడా ఇట్లానే వచ్చిందని చెప్పారు. చాలా మటుకు ఇవే వస్తున్నాయి కదా, అందుకని ఆమెకు మొత్తం ఇట్లనే తీసుకున్నాము. సో ఇప్పుడు ఫస్ట్ చూపించిన దండ అయితే హాఫ్ శారీ మీదకి ఇంకా శారీ మీదకి కూడా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాము. సో ఇది కూడా శారీ మీదకి అనమాట. కానీ నిజంగా నాన్నగారికి ఈ చైన్ వేయంగానే ఒక లుక్ వచ్చింది అనమాట, మంచిగా అనిపించింది. అంటే మేము ఇంటి దగ్గర కూడా అనుకున్నాము, ఇంకా మేము ఎక్కువ స్టోన్స్ ఎక్కువ దొడ్డు ఉంది అని అలాంటివి తీసుకుందాం అనుకున్నాము. కొన్ని ఫొటోస్ అయితే మేము ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేసి కొన్ని సింపుల్వి కొన్ని ఎక్కువ హెవీవి కూడా ట్రై చేసినాం అనమాట. కానీ మళ్ళీ అనిపించింది అంత హెవీ నాన్న పాపకి వేస్తే కొంచెం ఆమె ఇబ్బంది అవుతుంది కదా, ఇంకొంచెం పెద్దగా ఉండాలి కదా ఆమెకి. ఇప్పుడు సింపుల్ గా ఇట్లా చిన్నగా షార్ట్ లో అయితే మంచిగా అనిపించింది మాకైతే. నిజంగా ఆమెకి వేయంగానే అయితే ఒక లుక్ అంటే ఒక లుక్ వచ్చింది. సో శారీ మీదకైతే ఈ చైన్ ఫస్ట్ చూపించిన చైన్ అనేసి అనుకున్నాము. షార్ట్ అయితే అది, లాంగ్ అయితే ఇది, కొంచెం చీరలకి మ్యాచ్ అయిపోతుంది అందుకనేసి ఇట్లా తీసుకున్నాము. వీటి మీదకి కమ్మలు అంటే ఇవే ఉన్నాయి, కమ్మలు కూడా తీసుకున్నాము. ఆమెకి రెడీ అయిన తర్వాత ఏ కమ్మలు సెట్ అయితే అవి పెడదామనేసి అనుకున్నాము. నేను గజ్వెల్లో కూడా ఇంకొక జత తీసుకున్నాము కమ్మలు. చెప్పలేమంటే అవి ఫేస్ కొంచెం చిన్నగా ఉంటుంది, ఈ కమ్మలు పెద్దగా అయిపోతాయి కదా, అట్లా కాకుండా ఫస్ట్ ఆమె మొత్తం నీట్గా రెడీ చేసిన తర్వాత కమ్మలు ఏవి సెట్ అయితే అవి పెడదామని ఆలోచించుకున్నాము. మన చైన్ల మీదకి కూడా వచ్చినాయి కమ్మలు, ఇంకా అది ఆప్షనల్ కమ్మలు అన్నది. ఇది కూడా ఇంకొకటి, కానీ ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చూడంగానే ఫుల్ నచ్చేసింది. ఇదైతే మంచిగా వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి 5500 పడింది మాకైతే. అంటే 5% ఏమో డిస్కౌంట్ వేసి ఇచ్చిర్రు అంతే, ఎక్కువ కూడా ఏం చేయలేదు. కానీ చూడంగానే సింపుల్ గా షైనింగ్ గా మంచిగా ఉంది. హాఫ్ శారీ మీదకైతే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది, ఎందుకంటే హాఫ్ శారీ కూడా బ్లూ ఉంది, ఇంట్లో స్టోన్స్ కూడా బ్లూ వచ్చినాయి. హాఫ్ శారీ మీదకి ఈ చైన్ ఫస్ట్ చూపించిన చైన్, శారీ మీదకైతే ఆ చైన్, ఇంకా అది కూడా వేద్దాం అనేసి అనుకున్నాము. సో ఇంకా మేము రెడీ చేసిన తర్వాత సెట్ అయ్యేదాన్ని బట్టి తర్వాత సెట్ చేయాలి.
సో ఇంకా వాటి మీదకి చెంపల స్వరాలు కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా మనకి దొరికిందే చాయిస్ కాబట్టి, అంటే ఫంక్షన్ కదా అక్క, మనం మంచి అనుకున్నాం కాబట్టి ఉన్నాయి ఇట్లా చెంప స్వరాలు. కానీ ఈ చెంప స్వరాలు కూడా మాకు ఇట్లా వైట్ స్టోన్స్ రావాలని చెప్పేసి ఇవి తెప్పించుకున్నాం అనమాట. ఒకటే జరుగుతుంది అయిపోయింది అన్నాడు. ఇందులో అయితే 4 డిజైన్స్ వచ్చినాయి అనమాట. ఇది ఒక డిజైన్ ఉంది. ఇందులో మేము 4 తీసుకున్నాం, జ్యోతికి, నాకు, శిరీషకి, నాని అంటే 4 తీసుకున్నాం అనమాట. అందరూ అనుకోవచ్చు ఇంత కాస్ట్ ఐటమ్స్ తీసుకున్నారు అనేసి. నిజంగానే వీటికే కాస్ట్ ఎక్కువ అయిపోయింది. కానీ కొన్ని రోజులు ఫ్యూచర్ అయితే ఉంటుంది కదా, పాప ఎదిగినప్పుడు ఇలాంటివి ఉండాలి, ఇలాంటి అవసరం వస్తాయి కాబట్టి ఇది ఒక డిజైన్. సో ఇప్పుడు ఆడపిల్ల అన్నప్పుడు అన్నీ ఉండాలి, అందుకనేసి అన్నీ తీసుకున్నాం అనమాట. మేమైతే అన్నిటి ఏది ఒక్క దగ్గర కూడా అసలు తగ్గలేదు. కాస్ట్ ఎంతైనా నో ప్రాబ్లం, ఎందుకంటే ఇంత పెద్దగా ఫంక్షన్ చేస్తున్నాం కాబట్టి, స్టేజ్ అంతా మంచిగా చేస్తున్నాం కాబట్టి వాటి మీదకి తగ్గట్టు ఇవన్నీ ఉండాలని చెప్పేసి మేమైతే ఇట్లా తీసుకున్నాం అనమాట. సో నాకు, జ్యోతికి, శిరీషకి, నానిగానికి తీసుకున్నాము. ఆమెకి పెట్టిన తర్వాత మిగిలిన మేము అనేది ఆప్షన్. ఫస్ట్ ఇంపార్టెంట్ అయితే నాని పాప, ఆమెకి ఏది సెట్ అయిపోతే అది పెట్టేసి మిగిలిన వాటికి ఆమె ఏది సెట్ అయితే అవి పెట్టేద్దాం అన్నట్టుగా ఇట్లా 4 జతలు అయితే తీసుకున్నాము. అన్నీ ఒక్కొక్క మోడల్ ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి అనమాట. సో ఇవైతే ఆమెకి. ఇంకా ఇట్లా కూడా తీసుకున్నాము. చెప్పలేదు ఇట్లా కాకుండా ఇట్లా కూడా మంచిగా ఉంటాయి, ఇట్లా కూడా వేద్దాం అనేసి. స్టోన్స్ లేకపోతే ఇలా ఏ మోడల్లో కూడా ఇట్లా మువ్వలు వచ్చినాయి అనమాట. సో ఇక నాని పాపకి ఇప్పుడు కాకుండా ఎప్పటికైనా, నాని పాప అనేదే కాదు మాకు కూడా యూజ్ అవుతుంటాయి ఎప్పుడు ప్రతిసారి. అయ్యో ఇది ఏమేసి చీర చిక్కు పడ్డదా అక్క, వస్తుందిలే. సో నిజంగా ఆ షాప్లో అయితే మంచిగా ఉండే, మాకైతే నచ్చినాయి, దొరికినాయి. ఇది ఒకటి కూడా తీసుకున్నాము. వీటి మీద ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా నచ్చినాయి, మంచిగా ఉంది చిన్నగా, మరి అంత హెవీగా లేకుండా. ఎన్ని ఐటమ్స్ తీసుకున్నాం కానీ ఒక్క కమ్మలు అయితే అస్సలు ఎక్కువ హెవీ అనేటివే యూజ్ చేయలేదన్నమాట. ఆల్రెడీ మేము శేఖర్పల్లికి తీసుకున్నాం హెవీ కమ్మలు, ఇంకా నార్మల్గా మధ్య మధ్యలో తీసుకున్నవి కూడా ఉన్నాయి. అందుకనేసి కమ్మలకైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఈ ఉన్న కమ్మలైనా అడ్జస్ట్ చేద్దాం అనేసి అట్లా అయిపోయినా. ఆ రోజు మేము గోల్డ్ ఏం వాడమన్నమాట, మొత్తం గోల్డ్ వాడతాము. సో ఎందుకంటే మేకప్ బ్యూటీ పార్లర్ వాళ్ళు వచ్చి రెడీ అయినప్పుడు అట్లా గోల్డ్ వేసుకొని రెడీ అయితే కూడా మంచిగా ఉంటుంది. నార్మల్ టైం ఎట్లాగో గోల్డ్ వేసుకుంటాము. సో నా ఆశ కూడా నెరవేరబోతుంది అనమాట. నాకు అట్లా పార్లర్ వాళ్ళతో వెళ్ళి రెడీ అవ్వాలని చాలా ఇష్టము. ఇంకా ఇది ఒకటి తీసుకున్నాము, మంచిగా ఉంది. అంటే 2 సేమే, కొద్దిగా డిఫరెంట్ ఉంది. అంటే సైడ్స్ కి ఇట్లా ఇవి మువ్వలు వచ్చినాయి, చిన్న చిన్నగా ఇట్లా వచ్చి. దీనికేమో అట్లా రాలేదు, దీనికేమో ఇట్లా వచ్చినాయి. సో మంచిగా చూసుకొని మళ్ళీ తర్వాత అంటే ఇలాంటి డిజైన్స్ ఎక్కడైనా కూడా చూపించిన, నేనైతే అట్లనే చేసిన ఆల్మోస్ట్ చాలా మట్టుకి. అన్ని ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేసి స్క్రీన్ షాట్లు తీసుకొని వాళ్ళ దగ్గర పోయి మాకు ఇలాంటివి కావాలి అని చెప్పినాము. వాళ్ళు కూడా కొంచెం అంటే ఇటు లైట్ డార్క్ అన్నట్టుగానే తెచ్చిచ్చారు. సో ఇక ఇవి 2 అయితే నడుము గొలుసులు మాకైతే తీసుకున్నాము. మా బెల్టులు ఖరాబ్ అయిపోయినాయి అనమాట. ఇవైతే తీసుకున్నాం కానీ ఆ రోజు అంత టైం ఉంటుందో ఉండదో మనకు తెలియదు, టైం బట్టి. లేకపోతే ఇక నెక్స్ట్ టైంకి. కానీ నిజంగా ఆడోళ్ళకైతే వేలు పెట్టుకుంటాము. మా బుడ్డ బాబుకి అయితే 1000 రూపాయల షాపింగ్ అయిపోయింది. మనకైతే ఏం కూడా లేదు, అంటే మొబైల్ అంటే అట్లనే ఉంటుంది కదా. ఆల్రెడీ మా సింపుల్ గా తీసేసుకుంది. సో ఆ డ్రెస్ల మీదకి ఇట్లా పులిగోరు అని అంటాం కదా, సో ఇట్లా తీసుకున్నాం అనమాట. లాకెట్ అయితే ఇట్లా చిన్నగా సింపుల్ గా మంచిగా ఉంది. వాడు పెద్దగా లేడు కదా, పెద్దగా ఉండే, మాకు అట్లా వద్దు అనిపించింది. ఇట్లా సింపుల్ గా మంచిగా ఉంది. మనకి నెక్స్ట్ టైం కూడా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ఈ లాకెట్ కాకుండా ఇంకొక లాకెట్ కూడా వేసుకోవచ్చు. అట్లా అని చెప్పేసి ప్రస్తుతానికి అయితే వాని మెడల ఇది సెట్ అవుతుందని చెప్పేసి వానికి డ్రెస్ కూడా గ్రీన్ కలర్ అనమాట. నానిగాని చీర వీని డ్రెస్ సేమ్ ఉంది, సేమ్ మ్యాచింగ్ తీసుకుంది. సో అందులోకి గ్రీన్ స్టోన్స్ ఉంటే ఇది కూడా మ్యాచ్ అవుతుంది అన్నట్టుగా ఇట్లా ఈ గ్రీన్ కలర్ అయితే ఈ పులిగొండలు అనేది తీసుకున్నాము. నాకు అంటే ఒకసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న బాబుని ఎత్తుకొచ్చి చూపించారు అనమాట. ఈ బాబుకి డ్రెస్ మ్యాచింగ్ లో ఇట్లా. అప్పుడు నాకు కొడుకు పుడితే మా కొడుకు కూడా నేను ఇట్లనే తీసుకుంటాను అనేసి. కానీ ఈరోజు ఆ కళ కూడా క్రియాచ్కి వద్దు, ఆ దండలు ఖరాబ్ అవుతాయి. క్రియాన్స్ ప్లీజ్. వడ్డాన్ని కాదు ఇవి, వాడు వడ్డాన్ని పెట్టుకుంటుండే దండలను తీసుకొని నెత్తికి పెట్టుకుంటుండో. దాని ఇష్టం ఏడ పడితే అన్నే పెట్టుకున్నాడు. కలెక్షన్ అయితే మొత్తం చూసేసారు కదా. వాటి మీద ఉన్న ప్రైస్ కంటే మాకు ఒక 200-300కి కొంచెమే తక్కువ చేసారు. ఒక్కొక్కటి వచ్చేసి మాకు 4000, 3000 అట్లా చేంజ్ చేయబడ్డది. అస్సలు 1000 రూపీస్ అల్లే. ఏ ఒక్క దండ అయితే 1000 రూపీస్లో లేనే లేదు. మినిమం 4,000 to 6,000 వరకు పడ్డది మాకు ఒక్కొక్క దండ. కానీ అందులోకి ఒక 200-300 తగ్గించుకుంటూ వచ్చిండు. సో ఓన్లీ ఇప్పుడు చూపించిన ఈ దండలకి
మాకైతే 15,000 అయినాయి ఓన్లీ దండలకే. ఇంకా ఈ షాపింగ్ ఇంకా మొత్తం సపరేట్, మన లిప్ బామ్లు, లిప్స్టిక్లు, ఆ ఐటమ్స్ మొత్తం ఇంకా సపరేట్. వీటికి వచ్చేసి 5,000 అయింది, వీటికి వచ్చేసి 15,000 అయింది. ఇప్పటికి అంటే ఆ రోజైతే మొత్తం అదే డైనంలో ఉంటాం మేమైతే. అమ్మ అన్నిగానే డబ్బులు పెట్టి తీసుకున్నామా ఎందుకు అని అనిపించింది. కానీ మళ్ళీ ఆలోచించుకున్నాము, అవి ఒక్కసారి తీసుకుంటే ఖరాబ్ అయ్యేటివి కాదు, కొన్ని ఇయర్స్ కూడా ఉంటుంది. మనం ఎట్లా మెయింటైన్ చేసిన దాన్ని బట్టి కూడా ఉంటుంది, ఇయర్స్ కాదు కొన్ని రోజులు కూడా వస్తాయి. అందుకని పోతే ఓనీలే డబ్బులు, ఆమెకి కాకుండా మాకు యూజ్ అయితే, మాకు కాకుండా ఆమెకి కూడా యూజ్ అయితే. ఇప్పుడు స్కూల్స్లో యాన్యువల్ డేస్ అని, ప్రోగ్రామ్స్ అని అలాంటివి అన్నీ వస్తూనే ఉంటాయి కదా, ఆమె కూడా కొంచెం పెరుగుతుంది కదా, అందుకని పోనీలే అన్నట్టుగా వదిలేసుకొని తీసేసుకొని వచ్చినాము. 15 యాక్చువల్ అయితే వాటికే ఓన్లీ ఆ దండలకే 24,000 వేసిర్రు. కానీ మాట్లాడంగా 15,000కి తీసుకొని వచ్చిన అట్లా. ఇంకా అందులో ఇవి కూడా ఉన్నాయి, ఓన్లీ దండలకైతే 15,000 అయినాయి అనమాట. ఇంకా అందులో చాలా ఉన్నాయి, కొన్ని తీసేసినాము, వద్దు మాకు నచ్చినవి అన్నీ వేసినాము, అందుకలిసి కొన్ని తీసేసినాము. ఆ షాప్ వచ్చేసి చూడి బజార్లో మా అక్క వాళ్ళు వచ్చిర్రు కదా ఆ రోజు, మా అక్క మా అన్న కలిసి తోలుకొని పోయారు. ఇంకా అక్కడ కొన్ని షాపులు అయితే సెర్చ్ చేయంగా ఒక షాప్లోనైతే మాకు దొరికినాయి. బ్యాంగిల్స్ కూడా మేము అక్కడనే సెట్ చేద్దామని అనుకున్నాము, కానీ అస్సలకి పాప సైజు గాజులు అయితే అస్సలు దొరకలేవు మాకు. అందుకే గాజులకి మళ్ళీ ఒక రోజు గజ్వేల్ పోవాల్సి వచ్చింది, మా గాజులకి, నానియన్ గాజులకి. సో ఇంకా అక్కడనే చూడి బజార్లోనే తీసుకున్నాయి కూడా. ఇంకా మళ్ళీ మేము షాపింగ్ అంటే ఎక్కడ బయటికి పోవద్దు అన్నట్టుగా మొత్తం అక్కడనే చేసుకొని వచ్చేసినాము. ఆల్రెడీ సౌరాలు ఉన్నాక కూడా మళ్ళీ ఎందుకు తెచ్చుకోరాక సౌరాలు అని అడుగుతారా, కానీ మా ఇంట్లో ఉన్న సౌరాలు మొత్తం చాలా పెద్దగా ఉన్నాయి అనమాట. ఆమెకి మళ్ళీ పూల జడ అవన్నీ వేస్తే ఎక్కువ వెయిట్ అయిపోతుంది అని చెప్పేసి నార్మల్ మీడియం సైజు తీసుకొని వచ్చినాం అనమాట. ఆమెకు ఒక్కదానికే తీసుకున్నాము. మా ఇంట్లో అయితే ఉన్నాయి సౌరాలు మా ఇద్దరికి, అందుకే మళ్ళా అక్కకైతే ఏమొద్దు, కాకపోతే నా జుట్టుకైతే నేను వేయాల్సిందే సగరము. ఇదేమో మేకప్ బ్రషెస్ సెట్ మొత్తం తీసుకొచ్చుకున్నాం అనమాట. ఇక ఊకే ఒక్కొక్క సింగిల్ కొనే బదులు ఇట్లా ప్యాకెట్ వస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇదే ఇట్లానే ప్రిపేర్ చేసినాము, ఇదే తీసుకున్నాము. ఇంకొకటేమో పువ్వులు, ప్లాస్టిక్ పూలు, ఎందుకంటే మాకు పూలు కొంచెం ఇటు సైడ్ పూలు అమ్మగారు మేము పోయి తెచ్చుకుందాం అన్నా కానీ కిలోమీటర్ల దూరం పోవాలి, అట్లా వద్దని చెప్పేసి హాఫ్ సారీ మీదకైతే ఇంకా మమ్మీ వాళ్ళు అప్పటికి రారు కదా, పూల జడ కూడా అలాంటివి ఏమయ్యారు. సింపుల్గా హాఫ్ సారీ మీదకి సింపుల్గా ఫొటోస్ తీద్దామని అనుకుంటున్నా నేను. మరి ఫోటోగ్రాఫర్ ఏం చేస్తాడో తెలియదు. సో హాఫ్ సారీ మీదకైతే ఆ రోజు సెట్ అయ్యేటట్టు ఈ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాము. నేనైతే అన్ని ఇంటి దగ్గర ఆలోచించుకొని పోయినా కాబట్టి ఈ కాస్ట్యూమ్స్ అన్ని వచ్చినాయి. నేను ఆడికి పోయినాక ఇది అంటే కాకపోతుండే. ఒక రోజు నేను శిరీష ఇద్దరం కూర్చొని ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్ ఇంకా చాలా సెర్చ్ చేసినాము. అందులో కొన్ని ఎంచుకొని ఇట్లా రెడీ చేయాలి పాపని ఇట్లా అని మాట్లాడుకొని పోయి ఆడికి పోయి అది వేసుకొని వచ్చేసినాం అనమాట. ఆమెను కూడా తీసుకొని ఆమెకు సెట్ అయితే కావన్నట్టు. నార్మల్ గా మనకైతేనేమో మనం పోయి తీసుకొని రావచ్చు. ఆ రోజు ఆమెను తీసుకొని పోయినాం కాబట్టి ఆమెకి తగ్గట్టుగా తీసుకొని వచ్చినాం అనమాట. సో ఇంకా మేకప్ కి సంబంధించిన సామాన్లు అన్నీ నేను తీసుకొని వచ్చిన, ఫౌండేషన్, ప్రైమరీ అవన్నీ తీసుకొని వచ్చేసాను అనమాట. మేము ఎక్కువ పర్ఫ్యూమ్ వచ్చేసి స్వీట్ ఆర్టే వాడతాము, అందుకే స్వీట్ ఆర్ట్ తెచ్చుకున్నాం. నా పెళ్లి కానప్పటి నుంచి కూడా నేను స్వీట్ ఆర్ట్ పర్ఫ్యూమే వాడతాము, ఇప్పుడు కూడా స్వీట్ ఆర్టే తెచ్చుకున్నాము. సో ఇక అన్ని మేకప్ కి సంబంధించిన సామాన్లు అన్ని. సో స్వెట్ కవర్, బ్లౌజ్ వేసిన తర్వాత స్వెట్ కవర్, ఎందుకంటే పాపకి కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే వర్క్ బ్లౌజులు ఉంటాయి కదా తొందరగా ఖరాబ్ కాకుండా ఉండడానికి అని చెప్పేసి స్వెట్ ప్యాడ్స్ అయితే తీసుకొని వచ్చినాము. ఇంకొకటేమో మాకు బాగా ఇబ్బంది అవుతుంది అనమాట, ఆమెకి కూడా ఊకే సేఫ్టీ పిన్స్ పెట్టి కవర్ చేసే బదులు ఈ స్టిక్కర్స్ వేసి కవర్ చేద్దాం అనేసి స్టిక్కర్స్ కూడా తీసుకొని వచ్చినాము. ఇంకో ఇదేమో పాపడి బిళ్ళ. సో మొత్తము ఈ వైట్ స్టోన్స్ ఉన్న వాటిని ఆమెకి ఇంపార్టెన్స్ ఇచ్చినాము. నైట్ టైం ఫంక్షన్ కాబట్టి చూడగానే చెక్కులు మెరిచిపోవాలన్నమాట, అందుకనే మొత్తం ఎక్కువ ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ ఆమెకి వైట్ స్టోన్ ఉందే తీసుకున్నాము. మంచిగా లుకింగ్ వస్తుంది. లేకున్నా సరే 2-3 షాపులు తిరిగి మరి మాకు అనుకున్న విధంగా తీసుకొని వచ్చినాము. పాపడ బిల్ అయితే ఇట్లా తీసుకొని వచ్చినాము, చిన్నగా. పెద్దగా కూడా ఉండే, ఆమె ఫేస్ చిన్నగా ఉంటుంది కాబట్టి చిన్నగా సెట్ అవుతుంది అని చెప్పి చిన్నది తీసుకొచ్చినాము. ఆమెకి చీర పిన్, ఇది కూడా వైటే తీసుకొచ్చినాం అనమాట. ఇంకా మా సౌరాలు వేసుకున్నాక లబ్బర్లు, ఇంకా ఫేర్ అండ్ లవ్లీ, నెయిల్ పాలిష్లు అంటే ఇది చీర మీదకి మ్యాచ్ అయ్యేటట్టు తీసుకున్నా. ఇది నార్మల్గా ఇంకా మేము యూజ్ చేసుకుంటాము, మనకి అంత ఇంపార్టెంట్ ఏం లేదు. ఇది చీర మీదకి మ్యాచింగ్. ఇది మీరు ఎవరైనా
చాలా మంది ఇష్టపడతారు మెరూన్ కలర్ ని, అందుకే ఒకటి మెరూన్ తీసుకున్నాం, ఒకటి చీర మ్యాచింగ్ అని తీసుకున్నాం. అంటే చుట్టాలు కూడా వస్తారు కదా, ఇక వాళ్ళు కూడా పెట్టుకోవాలి కానీ అన్నట్టుగా తీసుకున్నాము. 2 నల్ల పూసల దండలు కూడా తీసుకున్నాం, మంచిగా అనిపించినాయి, తీసేసుకున్నాం అట్లా. ఇంకా స్టిక్కర్స్ అయితే ఈసారి ఆ స్టిక్కర్లు కాకుండా ఇలాంటి స్టిక్కర్స్ తీసుకున్నాం అనమాట. 4 తీసుకున్నాం, మాకు జ్యోతికి ఇవన్నీ. ఇక మళ్ళీ అడగొచ్చు అక్క జ్యోతికి ఏం తీసుకోలేదని. మేము కూడా ఏం తీసుకోలేదు. మెయిన్ ఇంపార్టెంట్ అంటే పాపకే ఇచ్చినాము. ఫస్ట్ ఆమె రెడీ అయిపోయిన తర్వాత మిగిలినవి మేము అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. అయినా మనకి రెడీ అయ్యేంత టైం ఉంటుందో ఉండదు మనకైతే తెలియదు, ఎందుకంటే కానీ కొంచెం టైం తీసుకొని రెడీ కావాలి, ఎందుకంటే ఇట్లా అనుకున్నాం కాబట్టి. ఇదేమో హాఫ్ సారీ మీదికి ఎక్స్ట్రా ఇది ఒకటి తీసుకొచ్చినాము, ఇదేమో చీర మీదకి అన్నట్టుగా తీసుకొచ్చి, అంటే 2 తీసుకొచ్చినాము. ఎందుకంటే 2 డ్రెస్సులు. యాక్చువల్లీ నేను హాఫ్ సారీ నైట్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత వేద్దామని అనుకున్నా, కానీ ఫంక్షన్ అయిపోయేసరికి ఆమె ఫేస్ లా గ్లో మొత్తం పోతుంది, నీరసంగా అయిపోతుంది, ఎందుకంటే టైర్డ్ అయిపోతుంది, యాస్టక్ వస్తుంది. ఆమెతో పాటు నిల్చోడానికి నాకు కూడా యాస్టక్ వస్తుంది అనమాట. ఎందుకంటే వచ్చిన రిలేటివ్స్ అందరూ ఫొటోస్ దిగుతుంటారు, ఏదో ఒకటి గిఫ్ట్స్ అనేవి ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటారు కదా. అందరు ఉన్నంత సేపు మనం కూడా స్టేజ్ మీదే ఉండాలి. ఎట్లయితుందేమో ఆ రోజు అయితే ఊహించుకుంటానే టెన్షన్ అనిపిస్తుంది ఆ రోజు. ఎలా అయితే మేకప్ సామాన్లు అయితే ఇవి, ఇంకా బ్యాంగిల్స్ ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి అయితే మళ్ళీ గాజుల కోసం మనం షాపింగ్ చేసినాం కదా, అక్కడ ఈ కమ్మలు అయితే మంచిగా కనిపించినాయి. మేము కమ్మలు కూడా ఎక్కడ తీసుకోలేదు, మేబీ చెప్పలేము, అంత మంచి రెడీ అయినాక కమ్మలు డిసప్పాయింట్ కూడా చేయొచ్చు. అందుకని చిన్న బుట్టాస్ వచ్చినాయి, అందుకని చెప్పేసి ఈ జతలు అయితే కమ్మలు తీసుకున్నాము. మళ్ళీ సెట్ అంటే మ్యాచింగ్ కూడా అయిపోయినాయి, చీరలకి మ్యాచింగ్. ఆమెకి తీసుకున్న దండలకి మొత్తం మ్యాచింగ్ అయిపోతుంది. నాన్న పాప ఆ రోజు మొత్తం చెంకి ఉంటది. సో ఇవైతే మాకు తీసుకున్న గాజులు. ఇంకా మా జ్యోతికి తీసుకోవాలా, ఆమెకి ఇంకా ఏం షాపింగ్ చేయలేదు. మెయిన్ అంటే ఇవి అయిపోయినాయి. ఇవి ఇటు సైడ్ ఆమె సైజు ఇందులో చూసినాము, కానీ ఆమె సైజు మాకు గజ్వెల్ల గాజులు దొరకడం కష్టం అయిపోయింది. అంటే నార్మల్ గా డైలీ వేర్ దాంట్లో ఉన్నాయి, కానీ ఇట్లా ఫ్యాన్సీలో లేవు, సైజు దొరకలేదు అంతే. కూడా లూజ్ సైజు దొరికింది అనమాట. ఆమె సైజు చిన్నది 20, జ్యోతిది ఈమెది 20. అసలు ఈమె సైజు గాజులు కూడా దొరకదు, 24 సైజ్ గాజులే తీసుకొని వచ్చేసినాం. ఇక ఒక రోజుకి అడ్జస్ట్ చేసుకున్నాం అనేసి. ఇంకా ఈ బ్యాంగిల్స్ అయితే నాని అన్ని ఆ రోజు పొద్దున హాఫ్ సారీ మీదకి ఇట్లా తీసుకొచ్చినాము, గ్రీన్ అండ్ మెరూన్ హాఫ్ సారీలకి మ్యాచ్ అయ్యేటట్టుగా. సరే అండి సారీ. ఇవేమో చీర మీదకి సెట్ అయ్యేటట్టు ఇట్లా తీసుకున్నాము. సో గోట్లు సైడ్లకు అయితే ఎక్కువ హెవీ ఏం తీసుకోలేదన్నమాట, ఎందుకంటే ఆమె కొంచెం సతాయించింది అనుకో తీసేయచ్చు. ఇవేమో నిన్న చాలా మంది కూడా కామెంట్స్ అడిగినట్టు శీర్షాకకు తీసుకోలేదా గాజులు, సప్నక్కనే తీసుకుందని. మేము ఏడపోయినట్లు 2 మాకే, ఈ 2 జత. ఇంకొక బాక్స్ ఓపెన్ చేయండి ఇక. సో ఇవి నానిగానికి అయితే చీర మీదకి ఈ గాజులు, హాఫ్ సారీ మీదకి ఇవి, ఇవేమో నావి, ఇవేమో శీర్షయ్యి. జ్యోతికి ఇంకా షాపింగ్ చేయాలి ఈరోజు. మేబీ సాయంత్రం వెళ్తే ఆమెకి అక్కడ సైడ్ గాజులు తీసేసుకుంటా. ఆమె సైజు గాజులు దొరుకుతలేవన్నమాట, ఇవి ఫ్యాన్సీలు అస్సలకి లేవు. ఇక ఎందుకులే, మళ్ళీ ఆమెకి లూజ్ దానికి ఆమెకు కూడా నచ్చదు. ఆ రోజు వేసుకున్న ప్రశాంతంగా కూడా ఉండలేదు ఆమె, అందుకని ఆమెకి నేను షాపింగ్ అయితే ఏం చేయలేదు ఈరోజు. మేబీ ఈరోజు సాయంత్రం అయితే పని ఉంది, బయటికి వెళ్ళే పని, అడిగిపోతే తీసుకుంటాము, లేకపోతే రేపు అన్న ఎల్లుండి తీసుకోవాలి. ఫంక్షన్ వరకు ఆమె గాజులు అయితే తీసుకోవాలి. ఇంకా మళ్ళీ ఇంకా ఈ గోట్లు అయితే మంచిగా కనిపించినాయి అనమాట. ఎన్ని ఆడవాళ్ళకి ఎన్ని గాజులు ఉన్నా తక్కువ, మా నాన్నగారికి అయితే ఎన్ని గాజులు ఉన్నా తక్కువనే. ఇవాళ వేసుకుంటుంది, రేపు ఎన్నో వాడేసేస్తుంది. ఇప్పుడు ఆమెకి ఇంట్లో ఇల్లు కొత్త ఏవి ఉంటాయి ఫస్ట్ వేసేసుకుంటది ఉంటది అనమాట. మళ్ళీ వేసుకుంటది, ఏడవరకు ఆడనే వాడేస్తుంది, మళ్ళీ మాకు ఇయ్యను కూడా ఇయ్యదు. ఇక అట్లా కాకుండా ఈసారి కష్టపడి మంచిగా దాచి పెట్టుకోవాలన్నమాట. మంచి సైజు దొరికినాయి, బాగున్నాయి అని చెప్పి అనిపించినాయి. ఇంకా మా ఇంట్లో ఊరికే గాజులు డ్రెస్సింగ్ టేబుల్ లో పెడితే మా బుడ్డ బాబు ఏమైనా తీసి డజన్ల గాజులే వాళ్ళ కొడుతున్నాడు. అందుకనేసి ఇది ఒక బాక్స్ అయితే తీసుకున్నాం. ఇది కూడా తక్కువనే పడుతుంది, ఇంకొక బాక్స్ తీసుకొని రావాలి. ఈ దండలకి కూడా ఇంకొక డబ్బా తీసుకోవాలి. సో నాన్నగారికి గాజులు అయితే అట్లా తీసుకున్నాం. గోట్లు అయితే ఇట్లా సింపుల్ గానే తీసుకున్నాము. ఈ కిందికి జుంకాలు వస్తే చీర మొత్తం ఖరాబ్ అయిపోతుంది, అందుకని అట్లా కాకుండా ఇట్లా సింపుల్ గానే తీసుకున్నాము. ఇంకా ఆ రోజు మా ఫేస్ లో వాడిపోయిన ఫేస్ ఉంటాయో గ్లో రావడానికి అని చెప్పేసి ఇది ఒక ఫీల్ అయితే తీసుకున్నాము. ఇంకా నెయిల్స్ కూడా మ్యాచ్ అయ్యేటట్టుగానే నెయిల్స్ కూడా తీసుకున్నాను నాన్నగారికి. సో నాని కానీ జ్యువెలరీ కానీ డ్రెస్సులు కానీ నచ్చదైతే కంపల్సరీ కింద కామెంట్ చేయండి. ఈరోజు నాన్నగారికి సంబంధించిన వీడియో అయితే చెప్పినాం కదా, ఈరోజు ఈవినింగ్ అన్న మార్నింగ్ అన్న వస్తుంది అనుకున్నాం, కానీ మార్నింగ్ మాకు వీలు కాలేదు. అందుకని ఈరోజు ఈవినింగ్ ఈ బ్లాగ్లోనైతే నాన్నగారికి తీసుకున్న కాస్ట్యూమ్స్ అయితే మొత్తం చెప్పేసిన. ఇంకా నచ్చిన వాళ్ళు నచ్చినాయి అని చెప్పండి, మీ సార్లు మనకు తెలియదు, కామెంట్ చేయండి. మాకు నచ్చి మేము ఎట్లయితే ఏ విధంగా అయితే ఆలోచించుకున్నామో
అదే విధంగానైతే సింపుల్ గానే తెచ్చుకున్నాము. ఎక్కువ హెవీ కూడా లేవు ఆమెకి, పెద్ద పెద్దగా దండలు కూడా ఏం లేవు, చిన్న చిన్న దండలు. ఆమె చిన్న పాప కదా, ఇంత వాసిపోయింది అనమాట. సో ఈ రోజు వీడియో అయితే చిన్న తెచ్చుకున్నాం కదా, అంత పెద్దగా అంటే ఉండే కాబట్టి ఈ ఒక్కసారి 30,000 పెట్టాం కానీ ఆమె పెళ్లికి ఇంకెక్కువనే పెట్టాం. ఇంకా రోజు గడిచిపోతున్న కొద్ది రేట్లు కూడా పెరుగుతాయి. ఈ కాలంలో ఈ రేట్లే ఉన్నాయి, ఇంకొచ్చే కాలంలో ఇంకా రేట్లు ఎట్లుంటాయో తెలియదు. 3 లక్షలు అంతే, ఆడపిల్ల అన్నప్పుడు తప్పదు, అన్ని కంపల్సరీ పెట్టాలి. అందుకని మాకు నచ్చినట్టుగా మేము తీసుకొని వచ్చినాము. ఎవరు ఏమనుకున్నాం మనకైతే తెలియదు. సో ఇలాంటి వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.